నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం పవన్ కామెంట్స్ పై టీడీపీ శ్రేణుల్లో కట్టలు తెగిన ఆగ్రహం పిఠాపురం వర్మకు తేల్చుకోవాల్సిన సమయం వివేక హత్య కేసులో నిందితుల కంటే శిక్ష వాళ్లకే జనసేనను టీడీపీకి వైసీపీ విడిచిపెట్టాలి ఉక్కు ప్యాకేజీ సొమ్ము బ్యాంకులకే జనసేన 12వ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర కోపం తెప్పిస్తున్నాయి మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానని పవన్ అన్న మాటపై టీడీపీ శ్రేణులు రగులుతున్నాయి భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం ఓడినా అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కుకున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం నాగబాబు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా టీడీపీ యాక్టివిస్టులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు తమతో పొత్తు పెట్టుకోకపోతే కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేనని తెలుసుకో అని పవన్కు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు హితవు చెప్పడం గమనార్హం 40 ఏళ్లుగా టీడీపీ నిలబడిందంటే అది కార్యకర్తల బలం అని గుర్తుపెట్టుకో అంటూ పవన్కు తెలియజేస్తున్నారు పొత్తులో ఉన్నప్పుడు ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకోండి అని మరికొందరు మెగా పొలిటికల్ బ్రదర్స్కు గట్టిగానే చురకలంటిస్తున్నారు కూటమికి అధికారం తమ భిక్ష అన్నట్టు పవన్ ఆయన పార్టీ నాయకులు మాట్లాడడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు అందరం కలిసి ఐక్యంగా విజయం సాధించామని చెబితే హుందాగా ఉండేదని కానీ జనసేన నాయకులు తమ నాయకుడు పవన్ లేకపోతే కూటమికి అధికారం దక్కేది కాదని మాట్లాడడం వాళ్ళ అహంకారానికి నిదర్శనమని మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ లేదా మరొకరినో నమ్ముకుని టీడీపీ రాజకీయాలు చేయడం లేదని వారు గుర్తు చేస్తున్నారు టీడీపీ మద్దతు లేకపోతే చివరికి 2 చోట్ల గెలవలేనోళ్ళు కూడా 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని నిలబెట్టానడం అహంకారానికి నిలువెత్తు నిదర్శనమని టీడీపీ శ్రేణులు విరుచుకుపడడం గమనార్హం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సభలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ గెలుపు కోసం తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని ఘాటు కామెంట్ చేశారు ఈ మాట అన్నది వర్మ గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అసలే ఎమ్మెల్సీ పదవి దక్కక తీవ్ర ఆవేదనలో వర్మ ఉన్నారు ఇలాంటి సమయంలో పుండు మీద కారం చల్లినట్టుగా నాగబాబు కామెంట్స్ ఉన్నాయి వర్మపై నాగబాబు వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు తీవ్ర కోపం తెప్పిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గెలుపులో జనసేన మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాల పాత్ర లేదని నాగబాబు సభా వేదికగా ప్రకటించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ పిఠాపురంలో వర్మను అణిచివేయడం ద్వారా టీడీపీని తొక్కి నార తీయొచ్చనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో వర్మ రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడినట్టయింది తన భవిష్యత్తును తేల్చుకోవాల్సిన సమయం వర్మకు ఆసనమైంది పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ పెట్టి తనను అవమానించేలా రెచ్చగొట్టేలా నాగబాబు మాట్లాడడంపై టీడీపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది నాగబాబు కమెంట్స్పై టీడీపీ స్పందించకపోతే వర్మను బయటికి పంపాలని ఆ పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నట్టు అనుకోవాలి వర్మను జనసేన పెద్దలే అవమానిస్తుంటే మౌనం పాటించడం టీడీపీకి రాజకీయంగా మంచిది కాదు ఇలాగైతే టీడీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యకు గురై 6 ఏళ్లు అవుతోంది ఈ హత్య కేసులో పలువురు జైలు పాలయ్యారు అయితే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం అరెస్ట్ కాలేదు ప్రధానంగా అవినాష్ను అరెస్ట్ చేయాలని వివేక కుమార్తె సునీతతో పాటు టీడీపీ నాయకులంతా కోరుకున్నారు కానీ అది జరగలేదు ముందస్తు బెయిల్పై అవినాష్ బయటే ఉన్నారు ఈ నేపథ్యంలో వివేక కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సంచలన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి
పులివెందుల్లోని సమాధుల తోటలో వివేకా సమాధికి పూలమాల వేసి సునీత, ఆమె కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ న్యాయం కోసం 6 ఏళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేదని వాపోయారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆమె అన్నారు. సిబిఐ విచారణ జరగలేదని ఆమె అన్నారు. ట్రయల్స్ నడవలేదని సునీత వాపోయారు. ఇలాగైతే న్యాయం జరుగుతుందా అనే అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి హత్య కేసులో నిందితుల కంటే తమకు, తమ కుటుంబ సభ్యులకు ఎక్కువ శిక్ష పడుతోందని ఆమె చెప్పుకొచ్చారు. సిబిఐ విచారణ తిరిగి ప్రారంభమవుతుందని తాము నమ్ముతున్నట్టు సునీత తెలిపారు. సాక్షుల మరణాలపై తమకు కూడా అనుమానం ఉందన్నారు. సాక్షులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు ఆమె. అయితే తన తండ్రి కేసులో నిందితులకు శిక్ష పడేలా పోరాడుతూనే ఉంటానని ఆమె అన్నారు. 6 సంవత్సరాలు అయింది నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి. 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికే ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. కూటమిలో విభేదాలకు జనసేన బీజం వేసింది. పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించింది. పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్, నాగబాబుతో పాటు జనసేన నాయకులు పూనకు వచ్చిన వాళ్ళ మాదిరిగా ఊగిపోయారు. ఏం మాట్లాడుతున్నారో తెలియని మైకుల్లో నోరు జారారు. తమ ప్రత్యర్థి వైసీపీతో పాటు టీడీపీ అని కూడా జనసేన నేతలు అనుకున్నట్టున్నారు. అందుకే వైసీపీ కంటే టీడీపీని పరోక్షంగా కించపరిచేలా మాట్లాడారు. జనసేనాని విషయంలో వైసీపీ ఎక్కువగా టార్గెట్ చేస్తుంటుంది. అయితే నిన్నటి ఆవిర్భావ సభలో నాగబాబు, పవన్ కళ్యాణ్ టీడీపీపై నోరు పారేసుకున్నారు. మాటలన్న పవన్ సోదరుల కంటే ఆ నొప్పి ఏంటో టీడీపీకి మాత్రమే తెలుసు. అందుకే ఆవిర్భావ సభ జరుగుతుండగానే నాగబాబు కమెంట్స్ను తీసుకుని టీడీపీ ఏకిపారేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పవన్ స్పీచ్తో వాళ్ల దాడి పతాక స్థాయికి చేరింది. ఒక మాటలో చెప్పాలంటే పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ టీడీపీతో గొడవకు కారణమైంది. జనసేనపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో దాడి చేస్తున్నాయి. టీడీపీ, జనసేన మధ్య రచ్చను వైసీపీ చూస్తూ కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితమైతేనే రాజకీయ లాభం. ఎప్పట్లాగే జనసేనాని పవన్, ఆయన సోదరుడు నాగబాబును తిట్టకుండా ఉండలేమని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుకుంటే వాళ్ళ అజ్ఞానం అనుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో వైసీపీ వ్యూహాత్మకంగా మెలగాలి. రాజకీయాల్లో మిత్రులు గొడవ పడుతుంటే ఆజ్యం పోయేలా తప్ప అందులో తాము తలదూర్చితే నష్టమే. అందుకే ఈ సమయంలో వైసీపీ జాగ్రత్తగా నడుచుకోవాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించామని కేంద్రం తరచూ చెబుతూ వస్తోంది. అయితే ఈ ప్యాకేజీ వల్ల ఒనగూడినది ఏదీ లేదని ఉక్కు కార్మిక సంఘాలు మొదటి నుంచి అంటూనే ఉన్నాయి. ఉక్కు కర్మాగారానికి ఈ మధ్యన కేంద్రం ప్రకటించిన 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీని బ్యాంకులు తమ బకాయిలుగా జమ చేసుకున్నాయని ఉక్కు పోరాట కమిటీ నాయకులు చెప్పారు. అందువల్ల ఆర్థిక ప్యాకేజీ వల్ల ఉక్కుకి ఏమీ దక్కలేదని వారు అన్నారు. విశాఖ ఉక్కుని కాపాడాలి అంటే కనుక ప్రైవేటీకరించమని స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సొంత గన్లు కేటాయించాలని కోరారు. విశాఖ కర్మాగారాన్ని పూర్తి సామర్థ్యంతో నడపాలని కోరారు. ఇప్పటికే 1,200కి పైగా కాంట్రాక్టు కార్మికులను తొలగించారని, మరో 4,000 మంది దాకా కార్మికులను తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ వైఖరి వల్ల ఉక్కు ప్రైవేటు పరం అవుతుందని అంతా ఆందోళనలో ఉన్నారని అన్నారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయరాదు అని కోరుతూ ఉక్కు కార్మిక లోకం చేపట్టిన నిరసనలు ఇప్పటికీ 1,500 రోజుల మైలురాయిని దాటాయి. రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పోరాట కమిటీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.